అలెక్కే చెట్టు పికిల్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఆల్రెడీ దీని గురించి వీడియో గూడా చేశాను. అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే నాకు పచ్చళ్ళు టేస్ట్ చేసినప్పుడు మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే అనిపించినాయి. అయితే కొంతమందికి ఎక్కువగా నచ్చట్లేదు. అది దేనికి అంటే వాళ్ళు మరి ఆర్డర్ చేసుకున్న టయానికి వాళ్ళకి సరైన ప్రోడక్ట్ వెళ్ళలేదా అదేంటా అనేది వాళ్ళకే తెలియాలి. అలాగే పంపించిన వాళ్ళకి తెలియాలి. నాకొచ్చిన పచ్చళ్ళైతే బాగున్నాయి. టేస్ట్ పరంగా బాగున్నాయి. అలాగే ప్యాకింగ్ పరంగా కూడా బానే ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ వాటి గురించొస్తే ఆ స్టిక్కర్ గూడా అంటిచ్చుంది. అంటే అది మాములుగా చిన్నది అంటిచ్చుంది ఎనకంతే. కొంతమందికది వచ్చేటప్పటికి ఊడిపోయి రావచ్చు. ఎందుకంటే అది అటు ఇటు పార్సెల్ ఎళ్ళేది గాబట్టి. నేను 2 పచ్చడ్లు వెజ్ చేసుకున్నాను. ఆల్రెడీ చెప్పాను. నాన్ వెజ్ చేశాను. అవి రావాలి. అవి టేస్ట్ చేశాక దాని గురించి కూడా వీడియో అనేది చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడెందుకు చేశాను అంటే, అందరూ వాళ్ళ ఒపీనియన్ సోషల్ మీడియాలో చెప్తున్నారు గాబట్టి, నాకు కూడా పచ్చళ్ళు టేస్ట్ చేశాను. బాగానే నచ్చినియి. అది చెప్దామని ఈ వీడియో అయితే చేశాను. ఇది ఆల్రెడీ చెప్పావు గదా! అంటే ఇంకోసారి క్లారిటీగా చెప్పాలి అనిపిచ్చింది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ విషయం గానీ, ఎప్పుడు వాడాలి అనేది, వాళ్ళ స్టిక్కర్, ప్యాకింగ్ నాకు ఎన్ని రోజుల్లో వచ్చింది. నాకొచ్చిన టైం కూడా బుక్ చేసిన తర్వాత 1 వీక్ పట్టిందా? 1 వీకో, 9 డేసో పట్టింది. 9 డేస్ తర్వాతొచ్చింది. టేస్ట్ పరంగా చూసినా క్వాలిటీ ఎక్కువ స్పైసెస్ లేకుండా నార్మల్‌గా ఉంది. అయితే ప్రెజెంట్ అయితే రేట్లు తగ్గిచ్చా అన్నారు. చూడాలి. రేట్లు తగ్గిచ్చుంటే